నమస్తే, నా పేరు నాగేంద్ర రెడ్డి. గుంతకల్లు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా నాదొక విజ్ఞప్తి. ఇక్కడ కూటమి అభ్యర్థిగా జయరాం గారు నిల్చున్నారు. ఆ సంగతి మనందరికీ తెలిసిందే. ఇలాంటి బ్యాక్డ్రాప్లో ఆయన కులానికి సంబంధించి కుల సంఘాలని వీళ్ళందరినీ కూడా ప్రభావితం చేసే దిశలో ఉన్నారు. ఆ కులం కార్డు వాడుకొని మీ ముందరికి వస్తున్నటువంటి బ్యాక్డ్రాప్లో నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రమాణ స్వీకారం రోజున ప్రభుత్వ పథకాలు అందే విషయంలో అవినీతి తావు లేకుండా చేస్తాము, దాంతోపాటుగా ప్రభుత్వ పథకాల విషయంలో కులం చూడడం, మతం చూడడం, ఆఖరికి పార్టీ కూడా చూడడం అని చెప్పుకొచ్చారు. ఆ మాటని నిలబెట్టుకోవడమే కాకుండా ముఖ్యంగా ఆయన బీసీలకు పెద్దపీట వేశారు. ఈ నామినేటెడ్ పదవుల్లో వీటిల్లో అన్నింటిలో కూడా 50% ఎక్కడ ప్రతి చోట ఉండేటట్లుగానే ఆయన చూసుకుంటూ వచ్చారు. అట్లాగే నియామకాలు జరిగినాయి. అవన్నీ కూడా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాంటి బ్యాక్డ్రాప్లో మనకి ప్రభుత్వ పరంగా ఎటువంటి పథకాలు అందటంలో కులాన్ని చూడకుండా, మతాన్ని చూడకుండా మనందరూ కూడా లబ్ధి పొందినటువంటి బ్యాక్డ్రాప్లో మన దగ్గరికి ఎవరైనా కులం ఇప్పటికిప్పుడు కులం అని చెప్పేసి వస్తే ప్రభుత్వం మాకు అందించేటువంటి పథకాలలో ఎక్కడా కూడా కులం చూడలేదు. ఇప్పుడు మాకు కులంతో ఏం పని ఉంది, కావాలంటే నువ్వు టీ తాగు, లేదా కాఫీ తాగు, లేదా భోజనం చేసేళ్ళు, అంతేకాని మర్యాదలు చేసి పంపించాల్సిందే. కానీ అంతకు మించి మనం ఈ సమయంలో, ఈ సందర్భంలో మనం వారి మాటలకి విని మన నిర్ణయం కనుక వారికి అనుకూలంగా మారింది అంటే మీ కులాన్ని మిగిలిన కులాల ముందర మీరు పలుచం చేసుకున్నట్లే అవుతుంది. మిత్రులారా ఆలోచించండి. ఎందుకంటే పథకాలు అనేటివి మీతో పాటు అందరికీ అందుతున్నాయి, మాకు అందుతున్నాయి, అందరికీ అందుతున్నాయి. మనకందరికి కూడాను పథకాలు అనేవి తారతమ్య భేదాలు లేకుండా మనకందరికీ అందుతున్నటువంటి బ్యాక్డ్రాప్లో మనము అదే ప్రభుత్వాన్ని తిరిగి మనం తెచ్చుకోవాలి. కానీ మన కులాన్ని చూసి మనం ఈ ప్రభుత్వం లేకపోయినా పర్లేదులే, మనకి సంక్షేమ పథకాలు అందకపోయినా పర్లేదులే అని అనుకోగలమా? ఇది ఒక్క చోటే కదా అంటే మనకి పోనీ ఎంపీ టికెట్ మన వాళ్ళకి ఇచ్చారు కదా పక్కన హిందూపురంలో. ఎందుకు మన జయరాం గారికే కర్నూలు ఎంపీగా వెళ్ళమన్నారు కదా. జయరాం గారికి పార్టీ తరఫున ఇటువంటి అన్యాయం జరగలేదు. మంత్రి పదవి ఇచ్చారు, తర్వాత ఎమ్మెల్యే కాదులే ఈసారి ఎంపీగానే వెళ్ళమని చెప్పేసి అని అన్నారు. మన నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ గారు అట్లాగే మినిస్టర్ చేసిన వ్యక్తిని నువ్వు ఎమ్మెల్యే కాదు నర్సరావుపేట ఎంపీగా వెళ్ళమంటే వెళ్ళారు కదా. ఇప్పుడేమో ఆయన హ్యాపీగానే ఉన్నారు కదా. అది కదా 62 మంది 14లో గెలిచినప్పుడు ఆయన వెళ్లకుండా నిలబడే 40 మంది విశ్వాసపాత్రులలో జయరాం గారు కూడా ఒకరే. అందులో ఎటువంటి సందేహం లేదు. మనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అయినా కానీ ఈరోజు ఆయన రాజకీయాల్లో హత్యలు ఆత్మహత్యలు అంటారే ఆ నాన్ను నిజం చేస్తూ హ్యాపీగా ఎంపీగా వెళ్తే సరిపోయిండేది కదా. కానీ వద్దని చెప్పేసి ఆయన ఎంత టైం వచ్చి ఇక్కడ మళ్ళీ కులం కార్డుతోటి మీ దగ్గరకు వచ్చి మీకు వస్తున్నటువంటి సంక్షేమాలు కానీ లబ్ధి కానీ ఏమి చూడొద్దు. ముఖ్యంగా మనం ఇక్కడ అనంతపురం జిల్లా వరకు తీసుకుంటే కనుక ఇలాంటి కరువు కాటకాల నేపథ్యంలో కూడా ప్రభుత్వాల నుంచి అందేటటువంటి అనేక పథకాల రూపంలో మనకు అందుతున్న డబ్బు ద్వారా మనకు ఆసరా అందబట్టే మన ముఖ్యంగా ఈ కరువు రోజుల్లో ఈ ఎటువంటి రైతుల ఆత్మహత్యలు కానీ మనం నిబ్బరం కోల్పోవటం కానీ మనం అప్పులు పాలవడం కానీ జరగలేదనే సంగతి మీరు అందరం గుర్తెరగాలి. అందులో బోయ కులస్తులు ఉంటారు, మా కులస్తులు ఉంటారు, అందరు కులస్తులు ఉంటారు. అట్లాంటిది ఏమీ వద్దు, నన్ను కులమే చూసి నన్ను గెలిపించండి, నన్ను వాళ్ళు అది చేశారు ఇది చేశారు అంటే అక్కడ ఆయన వద్దన్న చోట మళ్ళీ మీ కులానికే ఇచ్చారు కదా, విరూపాక్షకే ఇచ్చారు కదా. కులానికి అన్యాయం ఏం జరిగింది? కాబట్టి కుల సంఘాల పేరుతో మీ ఇళ్ళకు వచ్చిన వారిని మీరు మర్యాదలు చేసి పంపించండి తప్పించి మీరు కులం కూడు పెట్టదనేటువంటి మన తెలుగు నానుడి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ వెంకటరామరెడ్డి గారిని కాదు మీరు చూడాల్సింది, 175 నియోజకవర్గాల్లో కూడా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు అని భావించి, అలాగే మీ నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తున్నట్లుగా భావించి తిరిగి ఇదే సంక్షేమాన్ని, అభివృద్ధిని మనం మళ్ళీ పొందేలాగా మీరు, మీతో పాటు మేము అన్ని కులాలు పొందేలాగా చూడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందన్నది గుంతకల్లు ప్రజలకి నేను పదే చేస్తున్నటువంటి విజ్ఞప్తి.